తిరుమల లడ్డు కల్తీపై బిగ్ అప్డేట్ వచ్చింది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదిక సమర్పించింది. సిబిఐ అధికారులతో పాటు రాష్ట్ర పోలీసు అధికారులతో కలిపి సిట్ ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో వచ్చిన అంశాలతో నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సీల్డ్ కవర్లో నివేదికను సిట్ అందజేసింది. తిరుమల లడ్డు కల్తీపై బిగ్ అప్డేట్ వచ్చింది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదిక సమర్పించింది. సిబిఐ అధికారులతో పాటు రాష్ట్ర పోలీసు అధికారులతో కలిపి సిట్ ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో వచ్చిన అంశాలతో నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సీల్డ్ కవర్లో నివేదికను సిట్ అందజేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. తిరుమల లడ్డు వ్యవహారంపై అయితే మాత్రం సుప్రీంకోర్టుకి ఒక నివేదిక కూడా అందించింది సిట్టు బృందం. అయితే మాత్రం సిట్టు బృందం దర్యాప్తు చేసిన తర్వాత యొక్క పురోగతి, దర్యాప్తులో తేలినటువంటి అన్ని విషయాలు కూడా నివేదికలో పొందుపరిచినట్టుగా కనిపిస్తా ఉంది. ఆ పొందుపరిచినటువంటి నివేదికనంతా కూడా ఒక సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకి అయితే అందజేశారు సిట్ అధికారులు. అయితే మాత్రం ఒక సిట్ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. అలాగే బోలేబాబా, ఏఆర్, వైష్ణవి డైరీలు డైరెక్టర్లు కూడా ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారు. దాంతో పాటుగా అక్కడ పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులను కూడా అరెస్ట్ చేశారు. అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ అయినటువంటి అప్పన్నను కూడా ఇటీవల సిట్ అధికారులు అయితే విచారణ అయితే కొనసాగించారు. ఇక తిరుమలతో సహా పలు ఆలయాలకంతా కూడా ఒక నెయ్యిని సరఫరా చేశారు. ఒక నెయ్యి సరఫరా చేసిన దాంట్లో కూడా అది పూర్తి స్థాయిలో నకిలీగా ఉన్నటువంటి నెయ్యినైతే యొక్క ఆలయాలకైతే సరఫరా చేశారు. ఒక పామాయిల్ అనే పామాయిల్ నూనెను మాత్రం కొన్ని కెమికల్స్ యూజ్ చేసిన తర్వాత అది నెయ్యిలాగా వాసన వచ్చేటువంటి నెయ్యిలాగా వస్తుంది. సో అటువంటి పామాయిల్ అంతా కూడా తిరుమలతో సహా పలు ఆలయాలకు కూడా సరఫరా చేశారనేసి సిట్టు బృందం అయితే తేల్చింది. ఆ ఒక్క నివేదికను కూడా సీల్డ్ కవర్ లో అయితే సుప్రీంకోర్టుకి అయితే అందించింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి వివరాలు కూడా ఒక సిట్టు ఏర్పాటు చేసినప్పుడు నుంచి, అంటే అక్టోబర్ 4 మాత్రం ధర్మాసనం ఒక సిట్టు బృందాన్ని కూడా ఏర్పాటు చేసి దీనిపైన నిజాలు తేల్చాలనేసి కూడా సిట్టునైతే ఆదేశించింది. ఈ సిట్టుకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం తిరుమలకి చేరుకున్న తర్వాత తిరుమలని కానీ, అలాగే బోలేబాబా, ఇక వైష్ణవి, తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్ డైరీ, వీటన్నిటిని కూడా సందర్శించి వాటి దగ్గర ఉన్నటువంటి డైరెక్టర్లని విచారించి వాళ్ళ విచారణలో కూడా వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ అంతా కూడా ఒక నివేదిక కూడా సమర్పించారు. దాంతో పాటుగానే ఇప్పటికే 14 మందిని అరెస్ట్ కూడా చేసి జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ కూడా అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక నెయ్యికి సంబంధించి ఒక పూర్తి స్థాయిగా అది నెయ్యి కాదు, నకిలీ నెయ్యినైతే సరఫరా చేశారనేసి సిట్టు బృందం అయితే తేల్చింది. ఈ యొక్క సీల్డ్ కవర్ లో ఇచ్చినటువంటి నివేదిక కూడా ఒక పామాయిల్ ని కొన్ని కెమికల్స్ తో యాడ్ చేసిన తర్వాత పామాయిల్ ని నెయ్యిలాగానే నిర్ధారించి కూడా తిరుమల ఆలయానికి కానీ, అలాగే పలు దేవస్థానాలకు కూడా పంపించారనేసి కూడా ఒక సిట్టు బృందం కూడా తేల్చింది. సో ఇదే విధంగా కూడా పూర్తి స్థాయిలో నకిలీ నెయ్యిని అయితే సరఫరా చేస్తున్నారనేసి సిట్టు బృందం తేల్చిన తర్వాత కూడా దాని తర్వాత ఒక సాక్షులను కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా బెదిరించి సాక్షులను కూడా భయపెడుతున్నారనేసి కూడా అటువంటి నివేదికలు కూడా మొత్తం అంతా కూడా ఒక సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకి అయితే అందించారు సిట్టు బృందం. సో ఈ యొక్క బిగ్ అప్డేట్ వచ్చిన తర్వాత ధర్మాసనానికి ఇచ్చినటువంటి ఒక సీల్డ్ కవర్ లో ఇచ్చినటువంటి నివేదిక తర్వాత ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేసి కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది. ఇక తిరుమలకు సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక తిరుమల అంటే అందరికీ గుర్తొచ్చేది ప్రధానంగా కూడా లడ్డు. అటువంటి లడ్డులో ఉపయోగించేటువంటి నెయ్యి ఉపయోగించకుండా నకిలీ నెయ్యిని వినియోగించారనేసి కూడా సిట్టు బృందం తేల్చడంతో ఇప్పుడు ఒక ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సందీప్, నరేష్, అంటే తీర్పు ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉంది? అంటే సిట్టు బృందం అయితే గత 2 రోజుల క్రితం అయితే మాత్రం ఒక సిట్టుకి ఒక సీల్డ్ కవర్ లో ధర్మాసనానికి అయితే అప్పగించింది. సో వీటన్నిటిని కూడా ఒక వీళ్ళు అప్పగించినటువంటి నివేదికలన్నీ కూడా పరిశీలన తీసుకున్న తర్వాత ఈ రోజు కానీ లేదా రేపు కానీ ఒక తీర్పు కూడా వెలువడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. దాని తర్వాత దాంతో ఉన్నటువంటి అధికారులు కానీ ఉద్యోగులందరినీ కూడా ఇప్పటికే విచారణ చేసి ఎవరెవరి మీద అనుమానాలు
ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒక నెయ్యిని సంబంధించినటువంటి టెండర్లు కానీ వాటికి ఎంత కమిషన్లు తీసుకున్నారన్న దాని డీటెయిల్స్ అన్ని కూడా వాటిలో పొందుపరిచామనేసి సిట్టు బృందం అయితే తేల్చింది. సో వీటన్నిటికీ ధర్మాసనం అన్ని పరిశీలించిన తర్వాత ఈ రోజు కానీ రేపు ఒక తీర్పు కూడా వెలువడినట్టుగా కూడా తెలుస్తా ఉంది సందీప్. థ్యాంక్ యూ నరేష్.